సార్ నమస్తే సార్, చెప్పండి సార్. ఈ ఆపరేషన్ కి ఇన్ఛార్జ్ ఆఫీసర్ అలీ. అలియా? బయట చల్లగా ఉన్నప్పుడు ఒంట్లో ఉడుగ్గా ఉండాలి బాబాయ్. ఇలాగిచ్చి వేసేద్దాం. హలో, ఎక్కడున్నారయ్యా? మేడం గారు అడుగుతున్నాను. సార్ వచ్చేస్తున్నాం సార్, 5 minutes. అడుగుతున్నారు. సారీ మేడం, లేట్ అయిపోయింది. ఆఫ్ డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది. కొంచెం వెపన్స్ తీసుకురండి. ఓకే మేడం. As you wish, everything went well. We'll send you the report. మేడం, Thank you, sir. మాయా, ఓసారి దీని మొగుడు ఎలా కొంత చూడాలనుంది మాయా. మనకి వెళ్ళారా? అసలు దీంతో ఎలా పడుతుండో మనకు తెలియాలి కదా. హలో, ఎవరు నువ్వు? కోటబొమ్మల స్టేషన్ డ్రైవర్ మేడం. జోకులు వేస్తున్నావా? ఏట్లేదు మేడం. డ్రైవింగ్ బాగా చేస్తావా? వచ్చు మేడం. రేపు నుంచి నా కార్ డ్రైవ్ చేయి. ఏ టైంది?
టెక్కలి ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ఓటర్లకి ఎన్నో హామీలు గుప్పిస్తున్నాయి. తమ సామాజిక అమ్మా ఈరోజు మొదటి రోజే బేగల్లా స్టేషన్కి. ఇగో క్యారేజ్ కట్టకు, నేను క్యాంటీన్లో తినేస్తానులే. జాగ్రత్త. ఏటైంది? ఓ బావా ఏడ్ చేస్తున్నారు లోపల? క్యాన్వాసింగ్ టైం అవుతుంది, రారా. నేను వెళ్తున్నాను. అక్క, ఆ డైవర్స్ పేపర్ల గురించి లాయర్ గారు రేపు రమ్మంటారు. సాయంత్రం అమ్మని హాస్పిటల్ తీసుకెళ్లి రేపు అడిగి వెళ్తాను. అమ్మ నేను రారా తీసుకెళ్తాలేరా? బేగి, టైం నువ్వు లాయర్ అయిపోతుంది. దగ్గరికి వెళ్ళు. రవి జాగ్రత్తరా. అలాగే. ఓయ్ ఏట్రా నీ గాబరా? క్యాన్వాసింగ్ 2000 ఇస్తాను రా బావా, వెళ్ళొద్దా? ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు కదరా, జాగ్రత్త. అలాగే ఏంటి ఒరేయ్ ఇటు చూడు చూడు నీ చెప్పు మాట్లాడబెట్టి. ఒకసారి కంప్లైంట్ వచ్చిందనుకో లోపల చెప్తాం. నమస్తే లాయర్ గారు, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఆ? ఇంకోసారి అటు వెళ్ళినావు అనుకో తొక్క తీసేయడం అయిపోతుంది, చెప్తున్నా. సార్ ఓహో, నువ్వు ఆదినారాయణ గారు అబ్బాయివా? అవును సార్. మీ నానంటే మాకు చాలా ఇష్టం అయ్యా. స్టేషన్లో చాలా మందికి ఆయనే ట్రైనింగ్ ఇచ్చారు. గుడ్, డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతున్నావు. నైస్, గుడ్ లక్. థ్యాంక్స్ సార్. రామకృష్ణ చూడిది. అందరూ 20 ఏళ్లలోపు కుర్రాళ్ళు. ఆ పిల్లకి 12 ఏళ్ళు. మరి ఇంకా చట్టాలు ఎందుకు? నేను ఆడిన తుపాకీ కూడా చట్టమే చేసింది. చెప్పు రామకృష్ణ. సార్, జీప్ తీసుకెళ్ళొచ్చా? ఎల్పీ కేసు అక్యూజర్ కోసం ఇన్ఫర్మేషన్ వచ్చింది. డ్రైవర్ పర్మిషన్ తీసుకుని బయటికి వెళ్ళాడు కదా. నీకు డ్రైవింగ్ వచ్చా? ఎస్ సార్, ఆథరైజేషన్ కూడా ఉంది సార్. ఇతన్ని తీసుకెళ్ళు సార్. కుంబింగ్లో మీ నాన్నే మా అందరికీ హెడ్. ఊరు వెళ్ళినప్పుడల్లా జీడిపప్పు తెచ్చాడని జీడిపప్పు నారాయణ అనోళ్ళం. ఒక కోవర్ట్ వల్ల ఆ రోజు ఎన్కౌంటర్లో సార్ ఒక్కరే వెళ్ళకండి సార్, నేను వస్తాను. నేనేమి దొంగలు పట్టుకోవడానికి వెళ్ళడం లేదు రవి. రాత్రి చిన్న పార్టీ కదా, బైక్ ఇక్కడే ఒకేసాను. నువ్వు వెళ్ళు. అలాగే. ఈసారి అలాగే మన పార్టీకి వెళ్ళాలి. మాయా ఈసారి ఎగ్ మీద కూడా మనకే సపోర్ట్ చేస్తాం తెలుసా? అవును తెలిసిందే. జరిగింది. కుమారి నిన్నేనే వినబట్టలేదంటే కుమారి నిన్నే. అమ్మా నేను స్టేషన్కి వెళ్ళిపోతున్నానులే. కంప్లైంట్ ఇవ్వాలంటే మీరు స్టేషన్కి వచ్చి. కాదు సార్, నేను కూడా కానిస్టేబుల్ని. ఏటు కుమారి, లేటా? గుడ్ మార్నింగ్ సార్. లేట్ లేదు సార్, ఇవాళ నాకు ఎలక్షన్ డ్యూటీ పడింది. రవి, మన స్టేషనే. ఓ అవునా సార్. రేగొచ్చేయండి. అలాగే సార్. అమ్మా సత్యమన్నే వాళ్ళని స్టేషన్కి రమ్మని చెప్పు, నేను డబ్బులు ఇచ్చేస్తాను. చెప్తానులే. అలాగే సిమెంట్ బస్తాల్ని తార్పాలేసి మూసిమని పనులకు చెప్పు. మర్చిపోకు, మళ్ళీ వర్షం వస్తే తడిసిపోయిపోతాయి. తర్వాత టైంకి మందులు వేసుకొని ఉండు. అలాగే. నేను బేగ వచ్చేస్తాను. మాట్లాడేటి ఏ చదువుతున్నావు? ఇంటర్ మేడం. నువ్వేటి చేస్తున్నావురా? అలాగే సార్. ఏటైంది? అడ్డుగుట్ట రోడ్లో వీళ్ళిద్దరు కార్లో దొరికేశారు సార్. పేరేట్రా? థామస్ సార్. ఓకే సార్. నీ పేరేటి? పేరేటే? భవానీ సార్. ఏ కాలేజీ? వంశధార జూనియర్ కాలేజ్ సార్. కాలేజీ మానేసి ఇవేం పనులు? అవును రామకృష్ణ, మీ అమ్మాయి కూడా అదే కాలేజ్ అనుకుంటా.
వాళ్ళ ఇంట్లో ఇన్ఫార్మ్ చేసి ఫోన్ నెంబర్ తీసుకో. అలాగే సార్. ఏమైనా లోపల కూర్చోబెట్టు. ఓకే సార్. రవి బండిది. ఫోన్ ఎత్తబెట్టే. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? అది మిక్సీలో రుబ్బేయాల్సింది. ఎందుకు అలా కరుస్తున్నారు? బీపీ టాబ్లెట్ వేసుకున్నారా? ఈ రోజు మీ కూతురు కాలేజీకి వెళ్ళలేదు. దాని డాన్స్ కాంపిటీషన్ కి ఇంకా 4 రోజులే టైం ఉందని కాలేజ్ మానేసి ప్రాక్టీస్ చేసుకుంటుంది. సర్లే టీ ఎట్టు. ఎస్ సార్. రవి టీ తాగెళ్ళు నువ్వు రా. పర్లేదు సార్, నేను రా. రా. రవి, ఈ ప్రైజ్లన్నీ నా కూతురివి. మంచి కూచిపూడి డాన్సర్. జిల్లా స్థాయిలో గెలిచింది, రాష్ట్ర స్థాయిలో గెలిచింది, ఎల్లుండి జరిగే నేషనల్స్ లో కూడా గెలిచేది. అంత బాగా చేస్తుంది. నమస్కారం. నమస్కారం. థ్యాంక్స్ అండి. తండ్రి కూతులిద్దరికి పడదు, మాటలు లేవు. అప్పుడెప్పుడో ఆపుతావా? ఎల్లుండి ఢిల్లీ నేషనల్స్ తీసుకెళ్తాను కదా, అక్కడ గెలిచేద్దే. దాని తర్వాత నాతో మాట్లాడేదిలే. నాకెందుకు మధ్యలో? మీ ఇద్దరు ఒకటే కదా. రవి, స్టేజ్ మీద నా కూతురు గజ్జి కట్టి కాలు కదుపుతుంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు చప్పట్లు కొట్టాల్సిందే. సార్, జీప్ పట్టుకొని వెళ్ళిపోయారు. హోమ్ మినిస్టర్ కాన్వే వచ్చేస్తుంది. వస్తున్నాం సార్. పేరండి. వచ్చేస్తాను. సీగర్ ఫోన్ ఎత్తావు. మొబైల్ 33 ఆన్సరింగ్. స్టేషన్ లిమిట్ దగ్గర వెయిట్ చేస్తాం. ఈ బై ఎలక్షన్ లో రూలింగ్ పార్టీ ఓడిపోతే పార్టీ మొత్తం వీక్ అయిపోద్ది. వచ్చే జనరల్ ఎలక్షన్ లో కూడా ఓడిపోయినట్లే. ఈ ఎలక్షన్ పార్టీకి రెఫరెండం. అందుకే మొత్తం ప్రభుత్వం అండ్ పార్టీ దిగిపోయింది. రూలింగ్ పార్టీకి వెళ్ళడం కష్టం సార్. ప్రభుత్వం పైన కూడా వ్యతిరేకత ఉంది. పైగా అపోజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అందుకే కదా పార్టీలో నంబర్ 2ని రంగంలోకి దింపింది. ఆ హోమ్ మినిస్టర్ మాత్రం మామూలుడు కాదు, తలకాయలు మార్చే రకం. ఇంకో విషయం ఏంటంటే, అదిగో ఆ కుల ఓటు బ్యాంకే డిసైడింగ్ ఫ్యాక్టర్. వాళ్ళు కానీ అటు ఇటు అయితే రిజల్ట్ మొత్తం మారిపోద్ది. ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి అధికార పార్టీ ఎంత దూరమైన వెళ్తుంది. ఏమో సార్, ఈ ఎలక్షన్ అయిన వరకు తిండి నిద్రలు కూడా ఉండవు. అయినా పదవుల కోసం తప్ప ప్రజల కోసం ఎవరు సార్ నిలబడుతున్నాడు? అది సర్లే కానీ హోమ్ మినిస్టర్ సెక్యూరిటీ ప్రోటోకాల్ చూసుకోవాలి, ఎలక్షన్ గురించి కూడా చూసుకోవాలి. ఈ రెండు చూసుకోవాల్సిన బాధ్యత మనది. సార్, స్టార్ట్ చేయి. బండి వెనకాల పెట్టించి. ఇంకేంటి విశేషాలు ఎమ్మెల్యే గారు? అదేంటి సార్, ఇంకా వెళ్ళలేదు కదా. నేను
థ్యాంక్ యూ అమ్మా. నేను దిగానంటే గెలిచినట్టే. ఎలక్షన్ జరగడమే లేట్ అయ్యా. అంతా మీ దయ. దించండి. త్వరగా. ఈ గోని సంచులేట్ సార్? ఎరువు. అంటే ఊరియా డిఏపి బస్తాలండి? ఎలక్షన్ ఎరువయ్యా. డబ్బులే కదా. ఓట్లు పండించాలి కదా. అదిగో 40-12 పైన 10 మొత్తం 22 చూసుకో. సారు ఆ, మొత్తం 2 లక్షల ఓట్లండి. ఓటుకి 1500 చెప్పు వేసుకున్నా మొత్తం 30 కోట్లు అవుతుంది సారు. మీరు 22 ఇచ్చి సర్దేమంటే ఎలా సర్దేస్తామండి చెప్పన్నా. ఏమయ్యా, ఏ ఎలక్షన్ తీసుకున్నా మాక్సిమం పోలేది 60% ఓట్లే. డబ్బులు మాత్రం అందరికీ ఇవ్వాలా? నమస్కారం సార్. ఏటు కొత్తగా వచ్చారా సారు? ఒకడికి ఇచ్చి ఇంకోటికి ఇవ్వకపోతే పోలింగ్ బూత్కి వెళ్ళి ఇచ్చినోడికి గుద్దేస్తారండి. ఆ తర్వాత మా ఇంటికి వచ్చి మాకు ఏటనుకుంటారు? వాడు కొత్తే. ఏమయ్యా పిఏ, నాగవలి చెప్పింది కరెక్టే. అయినా ఇంకో 8 నేను చదువుతలే. ఎప్పటిదాకా ఇది వాడుకోండి. లెక్సుడు మీ కులపోలందరూ కలిసే ఉన్నారా, చీలిపోయారా? అంతా జట్టు మీదే ఉన్నారు సార్. ఏమరా? అందులో డౌట్ అక్కర్లేదండి. సాలిడ్గా మనకే రాత్రి మొత్తం మాట్లాడేశాను. పొద్దున్న మాట్లాడారా? ఎలక్షన్ టైం మర్చిపోకండి. రాత్రి జరిగింది తెల్లారేసరికి మారిపోతుంది. ఏమాత్రం తేడా వచ్చినా కేల్ కథం. పార్టీ నుంచి డిశ్చార్జ్ అయిపోతాను నేను. ఆ బూత్ ఏజెంట్లను బలంగా పెట్టారా? మొన్న అని గట్టి కుర్రోడ్ని పెట్టాం సార్. పాపా పాపోయ్, యూనిఫామ్ లో తప్ప నైటీలో కనపడవేటి నువ్వు? బాపా బాగున్నావా? వాటర్ స్లిప్, పింక్ స్లిప్ బాగున్నాయి కదా. మరి మొన్న ఏంటంటే పొరపాడేట్రా? గొడవలు ఎందుకు? పద తీసుకెళ్ళండి. ఆడపిల్లలు వచ్చి పని చూడకుండా. అయినా వాడు నీకు తెలిసిన అబ్బాయి కదా. సరేలే, నేను పిలిపించి మాట్లాడతా. ఓకే? ఎక్స్ఎమ్మెల్యే క్రికెట్ కిట్లు పంచుతున్నా అంట. బయట గోలగా ఉంది. రామకృష్ణ, ఏంటి సార్? నేను చెప్పాను కదా ఆడే. అంత అర్ధరాత్రి పూట అమ్మాయి ఇంటికి ఎందుకు వెళ్ళావు? తన బర్త్డే ఉంటే గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాను సార్. రవి సార్ ఏటైంది సార్? ఏటవుద్ది? ఆ కుర్రోడు మినిస్టర్ చుట్టాలమ్మాయి ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి బర్త్డే అని గిఫ్ట్ ఇవ్వడానికి అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి దొరికిపోయాడు. ఇప్పుడు అని నాన్ బెయిలబుల్ కింద ఫ్రేమ్ చేయమని పైనుంచి ఆర్డర్స్. అదేంటి సార్, ఆ అబ్బాయి అసలే స్టూడెంట్ లాగా ఉన్నాడు. కావాలని అలాగ ఇరికిస్తే అతను లైఫ్ ఎయిట్ అవుతుంది సార్. నువ్వు ఇప్పుడే వచ్చావు కదా, ఇవన్నీ నీకు కొత్తగా ఉంటాయి.
చొక్కా నరిగిన కొద్దీ నీకు చట్టం అర్థం అవుద్దులే. ఒక్కోసారి నేరం మనమే చేయాలి, చేతికి మట్టి అంటకుండా మనమే తుడుచుకోవాలి. ఇదే పని ఏ రౌడీకో గుండాకో చెప్తే చెయ్యాలా వద్దా అనేది ఆడి చాయిస్. పోలీసు ఆడికి అది ఉండదు. బెల్ట్ మెడకేస్తే కుక్క, అదే బెల్ట్ నడుంకేస్తే ఇప్పుడే మీ సిఐ గారితో మాట్లాడాను. మీ అమ్మాయి రూమ్ ఎక్కడా? రండి. ఈ రూమే. అక్కవరం గ్రామంలో గౌరు నాయుడు అనే నేను ఈ స్టేట్మెంట్ని 19 ఆగస్టు 2023న కోటబొమ్మాలి స్టేషన్లో రామకృష్ణకి ఇచ్చాను. నా కూతుర్ని ప్రేమ పేరుతో వేధిస్తూ 22 ఏళ్ల అరుణ్ సన్నా భూషణం ఆ బాటిల్ కావాలని వేశాను. అక్కడే ఉంచండి. మా ఇంటిపై నిన్న రాత్రి దాడి చేశాడు. అనగా 18 ఆగస్టు 2023న కుటుంబ సభ్యులందరూ ఇంట్లో పడుకున్న సమయంలో మా ఇంట్లోకి ప్రవేశించి పెట్రోల్ వేసి తగలబెట్టాడు. నిప్పు సరిగా అంటుకోకపోవడం వల్ల మేము బ్రతికున్నాం. కావున అతని పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థన పెట్టుకుంటున్నాను. ఇట్లు అట్టాడ గౌరు నాయుడు, అక్కవరం. వారు వార్డులని బాగానే ఉన్నాయి కానీ అల్లా సెవెన్ ఉన్న 3-4 వార్డుల సంగతి ఏంటో చూడండి రా. చెప్పు. ఏట్రా మీ గొల్లు పొరపాడేటి గెలిచేస్తామని దేమత తాగి తొంగుంటారా? ఒళ్ళొంచి పని చేయాలి ఏటే. అవును, అదే కరెక్ట్. ఆ వీడియో ఎట్రా? ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా, చెత్త కుప్ప అనుకున్నారా? సార్ అంత కోపము. పోలీస్ స్టేషన్ అని పెద్ద బోర్డు పెట్టినారు. ఇక్కడ ఉమ్మూయకూడదు, ఉచ్చపోయకూడదు ఏమైనా పెట్టినారా సార్? ఎల్లే లోపల తొడలేదనుకో. ఏట్రా కాలుతో తుడుస్తున్నావు? చేతుల్లో వేటరు నాకు కొడకత్తుడు. ఎల్లే లోపల తొడలేదనుకో ఒంగో పెట్టి లాటి తిప్పుతా నా కొడక. చూడండి చెప్తా నా కొడకలారా. వాడు పూడుకున్నా ఊసినందుకు ఎంత గొడవ. సార్. ఎవరు కుమారి? అదే సార్, నిన్న మీరు పిలిపించమన్నారు కదా. మీరు లోపల రండి. హలో సార్, ఆల్రెడీ ఎస్కాట్ వెహికల్ పంపించాను సార్. 2 హెడ్స్ని కూడా పంపించాను సార్. నందిగామ ఎస్ఐతో కూడా మాట్లాడుతున్నాను సార్ బందోబస్తు గురించి. అవును సార్, ఇట్ విల్ బి టేకెన్ కేర్ సార్. ఈ ఎలక్షన్ డ్యూటీ అయినంత వరకు నిజం చెప్తున్నాను కదా, నిద్ర కూడా పట్టించట్లేరయ్యా. ఏ ఆ ఫైల్ అయితే పట్టుకురా లోపలికి. కదా సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నట్టు. నువ్వు ఆగు, నేను వెళ్ళొచ్చాక వెళ్దు. అలాగే చెప్పు. ఏంటిది? ఒక 2 గంటలు పర్మిషన్ కావాలి సార్. అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. రంకు మొగుడు ఊర్లోనే ఉన్నాడు. ఎలక్షన్స్ జాయిన్ అయ్యి 2 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే లీవ్లు పర్మిషన్లు. సీనియర్ల దగ్గర బాగా నేర్చుకుంటున్నావు. అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. సార్ ఫోన్ తీయండి సార్. ఏ నువ్వు వంగలేవా? తీసుకో. డోర్ దగ్గర అడ్డంగా ఫోన్ తీయో. పోలీసు మీద అరుస్తున్నావు. ఎవరి మీద తెలుసుకున్నారా? నాకు కొడక పోలీసు మీద చేస్తారా? పోలీసు మీద చేస్తా. పోలీస్ స్టేషన్లో అప్పుడు చెప్తాను తీరా. మరి పోలీసు వాళ్ళు మీరు చేసుకున్నారు సార్. ఫస్ట్ అయితే కంప్లైంట్ రాయి.
కొడకపోతే నా కొడకలరా రండి ఇక్కడ జయ రామకృష్ణ ఆగు అని పేరేంటి? అన్నా నాగోళ్ళన్నా మనం ఉన్నాని రామకృష్ణ పోలీసు కొట్టేసి లోపల పెట్టండి అన్న నువ్వు ఏదో ఒకటి పేసేయన్నా మేము ఇక్కడ కొడమల స్టేషన్ ఉన్నాం. రైట్ సార్. అలాగే సార్. ఓకే సార్. రవి ఆ నొగ్గై డ్యూటీలో ఉన్న పోలీసుడిపై చేయి చేసుకున్నాడు సార్ వాడు. ఎలా వదిలేస్తారు? ఎస్పీ అయ్యా, ఎలక్షన్స్, హోమ్ మినిస్టర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ అవసరం మనకి? కాదు తాగొచ్చాడు సార్. రికార్డు కోసమైనా మెడికల్ చేద్దాం. రవి వదిలేసి. ఇదే గన్ను కన్నా ఫోన్ బాగా పేలుతుంది సార్. పోరా. మనమే చెయ్యేసి సెల్ల వేసి ఇద్దరు పోలీసులు వదలకూడదన్నా. ఏమన్నా ఏంటి ఎక్కడికి వచ్చినావేట్రా? ఏంటి ఇదంతా? ఈ విషయాన్ని ఎలా పెద్ద చేయాలో ఆ ముగ్గురు నేటి చేయాలో నాకు తెలుసు. నువ్వు పల్లకొండు. అవును మావా దోలు చేస్తారు. ఉన్నా జరిగింది తెలిసిందే. దెబ్బలు గట్టి తెలియా నా కొడుకుల్ని. రే మొన్న మంత్రి గారితో మాట్లాడే ఎలక్షన్ అయిన తర్వాత ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయించేస్తాను రా. రే గొడవ పెద్ద చేయకండి రా. ఎలక్షన్ తర్వాత ఏంటన్నా ముహూర్తం ఏంటన్నా పెట్టినారా? అన్న కాలర్ పట్టుకుని జైల్లో నెడితే ఎందుకు ఊరుకుంటాం? చేతికి గాజులు వేసుకుని కూర్చున్నావు. అన్న నా కాలర్ పట్టుకోలేదు, మన సంఘాన్ని పట్టుకున్నాడు. అన్నా మంత్రి గారు ఏదో ఒకటి చేయకపోతే ఒక్క బూత్ ఏజెంట్ కూడా ఎలక్షన్కి వెళ్ళానా? రే నీ కుర్రసీన్ లేకండి రా. చెప్పింది వినండి. ఎలక్షన్ అనుకుంటాను రైటా? కోపంతో చేయిస్తాను రా. నోరెసరొద్దు. మొన్న నేను చూసుకుంటానని చెప్పాను కదా, నన్ను నమ్ము. అలాగనా? మరి దీని సంగతి ఏంటి? ఇదిరా, ఇది మనకు కావాల్సింది. ఏంటి ఓ నరిసేయడం కాదు, బేపుల్లాగా. ఉన్నా దీన్ని ఎక్కడాలా వాడాలి నాకు బాగా తెలుసు. అంతవరకు పాలకుండు. అర్థమైందా? తగ్గరా బాబు. ఊవాను రే మీ ఫ్రెండ్స్ గట్ట వాట్సాప్లో పంపించగా. మీ దగ్గర జాగ్రత్త గుంచు. అలాగే అన్న. వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి నాగోలే. ఓకే ఓకే. నమస్తే సార్. ఏంటి ఆ పోలీస్ స్టేషన్ విషయమేనా? అవును సార్. కనుక్కున్నాను సార్. మన కుర్రాలతో పట్ట. నేను మాట్లాడానయ్యా. కుర్రోళ్ళు దీని తప్పలేదంట. ఎలక్షన్ అయ్యే వరకు గొడవలు వద్దని చెప్పు. వాళ్ళు చెప్పి తినకుంటారు సార్. ఏం కావాలంట? వాళ్ళని కొట్టిన పోలీసు వాళ్ళని సస్పెండ్ చేయమంటారు. స్టేషన్ లేదో వీడియో తీసారట, అది వాళ్ళ దగ్గర ఉందా అంటారు సార్. చేద్దాం, పోలీసులని సస్పెండ్ చేద్దాం. ఎలక్షన్ అయిన నెక్స్ట్ డే సస్పెండ్ చేద్దామని చెప్పు. వెళ్ళు. సరే అయ్యా, మీరు చెప్పారు, మాట ఇచ్చినారు, అదే చాలు. వెళ్ళు. ఏమయ్యా, ఇతను ఎలక్షన్ కి పనికి వస్తాడంటావా? సార్ మనకు ఆడే గట్టి క్యాండిడేట్ అండి. మరి ఎలక్షన్ తర్వాత రోజు అంటే నమ్ముకుంటూ వెళ్ళిపోయాడే. కొంచెం చూసుకోండి అయ్యా. రవి సార్ పెళ్లికి కలిసి వచ్చేద్దాం. నేను రావడం లేదు సార్. ఏమి ఇంకా నువ్వు అదే ఆలోచిస్తున్నావేటి? ఒకటి గుర్తెట్టుకో, తెల్లారు లెగిస్తే మనం కలిసేది, తిరిగేది, పోట్లాడేది అలాంటి ఎర్రలతోనే. అలవాటు చేసుకోవాలి. అయినా నాకు ఇన్విటేషన్ లేదు సార్, మీరు వెళ్ళొచ్చేయండి. ఆహా, నాకుందేటి? అదేంటి సార్? స్టేషన్ మొత్తానికి ఒకటే కార్డు ఇస్తారు.
అయినా మీ అయ్యకి బాగా తెలిసినాడు, రాకపోతే ఫీల్ అవుతాడు. వెళ్ళొచ్చేద్దాం. అలాగే 2 పెగిలేసి బాగా కుమ్మిసి వచ్చేద్దాం. పదా. రారా, నువ్వు కూడా భోజేసేది కానీ. మాట్లాడేసి వస్తాను మా రేపు ఆడు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. ఆడికి వల్ల ఆడు ఉన్నాడు. నమస్తే సార్. నమస్తే. వెరీ గుడ్. నమస్తే సార్. రామకృష్ణ, రేపు ఉదయం నీకు పైలట్ డ్యూటీ ఉంది. నువ్వు వెళ్తున్నప్పుడు మన కుమారిని కూడా ఇంట్లో డ్రాప్ చేసేసి సార్. అలాగే సార్. రవి, నువ్వు కూడా అమ్మని ఏదో హాస్పిటల్ పని ఉందని చెప్పావు కదా? అవును సార్. నువ్వు ఆ పని చూసుకొని రాత్రి డ్యూటీకి వచ్చాయి. థ్యాంక్ యూ. ఓకేనా? జెండాలన్నీ కూడా మన భీమరావు వార్డుకి వెళ్ళిపోయాయి. సాయంత్రం వెళ్ళిపోయారా? ఏంటి పాత బొమ్మలు పోలీసుల్లో ఉన్నారు? కుమారు గుంట కూడా ఉంది లోపల. అవునయ్యా. సిస్టర్ ఎవరన్నా ఏటో అయిందన్న మొత్తానికి. యాక్సిడెంట్ కేసా? అవును సార్. ఏంటైంది సార్? బ్యాండెడ్ తీసుకొని రా. ఎప్పుడు జరిగింది? పావుగంట క్రితమే. మీరు తాగున్నారా? ఇది మెడికల్ లీగల్ కేసు. పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. మేము పోలీసులమే. కోట బొమ్మాలి స్టేషన్. అయితే అతని ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి. పేషెంట్ దారిలోనే చనిపోయాడు. నర్స్, ఫార్మాలిటీ చూడు. రవి, కంబోచండి. రండి. రాజారావు, అరే బుడ్డా, బేగ రండిరా. మన రాజారావు చంపేనారా? హలో సార్. నేను రవీన్ సార్. చెప్పు రవి. సార్, చిన్న ప్రాబ్లం సార్. మీరు స్టేషన్లోనే ఉన్నారా? ఏం జరిగింది? జీప్లోకి ఎక్కిచ్చేసరికి బతికే ఉన్నాడు సార్. ఆయన ఆడు చచ్చాక నువ్వు ఎక్కించినప్పుడు బతికే ఉన్నాడంటే నీ మాట ఎవరు నమ్ముతాడయ్యా? బండి ఎవరు నడిపాడు? సార్, జీప్ డ్రైవ్ చేసింది నా మేనరుడు రాహుల్ సార్. ఆడు తాగిలేడు. మరి ఆడేడి? ఆడెవడో నడిపించాడు, ఈడెవడో చచ్చాడు. ఈ మాటలన్నీ బయట చెప్తే కట్టుకథల్లాగానే అనిపిస్తాయి. సరేలే, ఏదో ఒకటి చేద్దాం. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. సార్. అవును సార్. ఎస్ సార్. వర్ధన్, కోటబొమ్మాలిలో కలకలం. మద్యం తాగి కారు నడిపిన కాకీలు, ఒక యువకుడు మృతి. రాష్ట్రం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న టెక్కలి ఉప ఎన్నిక జరుగుతున్న నియోజకవర్గంలో
ఈ సంఘటన చోటు చేసుకుంది. మరణించిన యువకుడిది బలమైన సామాజిక వర్గం కావడంతో ఈ సంఘటన అధికార పార్టీకి సవాల్గా మారింది. కారు నడిపిన పోలీసుల వివరాలు ఎక్స్క్లూజివ్ గా మీకొచ్చింది. రామకృష్ణ సిగరెట్ ఉందా? సార్ రాహుల్ ఫోన్ ఎత్తట్లేదు సార్. అలర్ట్ అలర్ట్, ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, ఎస్సీపీఓ కుమారి, సిపిఓ రవి, కోటబొమ్మాలి పిఎస్, వెహికల్ నంబర్ AP30AQ1572 వైట్ బొలెరోలో ఎస్కేప్ అవుతున్నారు. చెక్ పోస్ట్ అలర్ట్, చెక్ పోస్ట్ అలర్ట్. సార్ సీఎం గారు లైన్లో ఉన్నారు. సార్ ఏంటయ్యా ఈ టైంలో గొడవ? ఏం లేదు సార్, కుర్రాళ్ళు చిన్న గొడవ, నేను చూసుకుంటాను. కుర్రోళ్ళ వాళ్ళే కదయ్యా ఓట్లేసేది రాళ్ళేసేది. చూడు, రూలింగ్ పార్టీ ఉప ఎన్నికల్లో ఓడిపోతే ప్రజలు మార్పు కోరుతున్నారని అర్థం. నువ్వు మంత్రిగా మాత్రమే ప్రమాణం చేశావు, 5 ఏళ్ళు నువ్వే ఉంటావని ప్రమాణం చేయలేదు. ఎలక్షన్లో ఓడిపోతే అసెంబ్లీకి వెళ్తావేమో కానీ క్యాంప్ ఆఫీస్ రాలేవు. అమ్మా మాయ వచ్చాడు. వస్తున్నా. కృష్ణ రారా, ఈ టైం అప్పుడు ఏట్రా? ఏట్లేదక్క, కొంచెం మంచిళ్ళు. ఎలాగున్నావే? బాగున్నాను మాయా. అన్నేడి? తెలీదు. నీ కూతురు ఎలాగుందిరా? రాహుల్ వచ్చాడా? అదేటోరా, వచ్చాడు, హడావిడిగా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. నువ్వే ఎక్కడికో పంపించి చెప్పావు అనుకున్నా, మరి ఎక్కడికి వెళ్ళాడు? సరే వస్తా. ఏటైందిరా? ఏట్లేదు. కృష్ణ అలాగే వెళ్ళిపోతావేంటి? ఈ ప్రభుత్వానికి వీళ్ళందరూ ఎదురు తిరిగితే మనకు సగం బలం పోయినట్టే సార్. చూడండి సార్, అపోజిషన్ ఎలా రెచ్చిపోతుందో. డౌన్ 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 అని చెప్పి దొబ్బేస్తున్నారు. పొద్దునప్పుడు బతికే ఉన్నాడట, అది చూసి కారు వెనక్కి మరీ గుర్తింటాను. ప్రజలకు తెలిసినంత రాజకీయం రాజకీయ నాయకులు కూడా తెలియదు. సార్ ఆ కుర్రాలు అని చెప్పి నెలకొంటాను సార్, తల పైపోతుంది వాళ్ళతోటి. మీడియాని నేను చెప్పినప్పుడు పంపించు. ఆగండి ఆగండి ఆగండి. మా రాజారావుని చంపిన ముగ్గురు పోలీసులు నువ్వు మాట్లాడుకో.
మీతో తిరిగి ఒక కుర్రోడు చచ్చిపోతే ఇదేనారా మీరు చేసేది? రోడ్ మీద శవాన్ని పెట్టి 4 బండ్లు ఆపి బుర్రందారు అసలు ఎవడయ్యవాడు? నిన్నే అడిగేది చచ్చినాడు ఎవడయ్యా? మన పార్టీ కార్యకర్తరా అంటే నా తమ్ముళ్ళు అంటాడు. ఛీ! ఈ రోజు నన్ను ఈ పదవి ఆపకపోయినా నీ ప్లేస్ లో నేనున్నా వీడి పక్కనే ఆ ముగ్గురిని ఇక్కడే పడేసేవాడిని. నా తమ్ముడు చావుకు కారణమైన వాళ్ళని 48 గంటల్లో మీ అందరి ముందు నిలబెడతాను. ఇదే ఈ పరిసల జయరాం శపథం. ఒక్క నిమిషం 48 గంటలు ఎందుకు? 24 గంటలు 24 గంటల్లో పట్టుకుంటాను. పట్టుకోకపోతే మంత్రి పదవికి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతాను. తిట్టాననేమనుకోకు. అంత్యక్రియలన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో. ఖర్చు గురించి అస్సలు ఆలోచించు. పార్టీ చూసుకుంటుంది. నేనున్నాను. అలాగే సార్. సరేనా? జాగ్రత్త. ఇవన్నీ క్లియర్ చేయించేసి అందరికి సమోసాలు కూల్ డ్రింక్స్ చెప్పు. ఉంటా సార్. శుక్రవారం ఎలక్షన్స్, రేపు గురువారం. రేపు సాయంత్రానికల్లా పట్టుకుంటానని మాట ఇచ్చారు. ఒకవేళ దొరకపోతే 3 పోలీసులు అయ్యా. ఎంత దూరం పరిగెడతారు? సార్, రాహుల్ గారి మనకు దొరకపోతే కేసు మన మీదకి వస్తుంది సార్. ఈ కేసు మన మీద రావడం కాదు, ఈ కేసులో మనమే అక్యూజ్డ్. అరెస్ట్ అవ్వకముందే ఇక్కడి నుంచి పారిపోవాలి. సార్ ఏంటి సార్, మన పోలీసులు సార్, మన అక్యూజ్డ్ ఏంటి సార్? ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి జరిగిందంత చెప్పేద్దాం సార్. సార్ ఎవిడెన్స్ లేకుండా మనల్ని అరెస్ట్ చేయాలి కదా సార్. ఎందుకు చేయరు? అయినా నువ్వు మాట్లాడుకో. అసలు దీని అంతటికి కారణం నువ్వు. నేను తాగామని పెళ్లిలో ప్రూఫ్ ఉంది. అన్ని కారులో ఎక్కించడం ఆ కుర్రాళ్ళు చూశారు. హాస్పిటల్లో డాక్టర్ తాగామని సాక్ష్యం చెప్తాడు. ఇంకేంటి కావాలి? ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్. అమ్మాయి మీద అరుస్తారేంటి సార్? మనం చేసేది యాక్సిడెంట్ కాదు, మర్డర్. సరే మాట్లాడరేంటి సార్? మీకేంటి తెలుసు? ఇప్పుడేం జరుగుతుందో చెప్పనా? కేసు ఫైల్ మీద ఏంటి రాస్తారో చెప్పనా? ఒక లేడీ కానిస్టేబుల్ కంప్లైంట్ ఇస్తే ఒక కుర్రాన్ని తీసుకొచ్చి పర్సనల్ ఖర్చు మీద స్టేషన్లో వేసుకొట్టారు. అది వీడియో తీసిన ఇంకో కుర్రాన్ని కారుతో గుద్ది చంపి యాక్సిడెంట్ అని ఫ్రేమ్ చేశారు. ఇదే మన మీద రిజిస్టర్ అయ్యే కేసు. సార్, మనం పోలీసులు మర్డర్ ఎందుకు చేస్తాం సార్? యాక్సిడెంట్ అని చెప్పలేమా? రవి, ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కి పోలీసుల కంటే ఓటరే ముఖ్యం. చచ్చిపోయింది మెజారిటీ ఓటు బ్యాంక్ ఉన్న క్యాస్ట్ లోని కుర్రాడు. ఈ ప్రభుత్వం గెలాలంటే ఆ క్యాస్ట్ ఓట్లు కావాలి. అర్థమైందా? సార్ ప్లీజ్ సార్, నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్. కుమారి, ఈ ఎలక్షన్ అయ్యే వరకు మనం దొరకకూడదు. నన్ను మా ఇంటి దగ్గర దింపేయండి సార్. మా అమ్మ ఒక్కరితే ఉంటుంది సార్. చెప్తుంటే నీకు అర్థమవుతా? సార్ ప్లీజ్ సార్, నేను ఇంటికి వెళ్ళాలి సార్. మా అమ్మ పాపం సార్. ఏయ్, పద దింపేదా, పద. ఏ టవాలో అది అవుతుంది, పద పద. చెప్తుంటే ఎందుకన్నా వెళ్ళు. ఇదేంటిదే
పోలీసులు సంపారిపోవడం ఏంట్రా? ఇంకేలేటు దొరుకుతారే. ఏట్రా ఇక్కడ పాస్ హౌస్ కూడా సార్. ఏటున్నాయి బండ్లో? ఎలకల బొట్లు ఉన్నాయి సార్. అలాగే సార్. సార్ బాగున్నావా? మొన్న నువ్వు చేసిన ఎన్కౌంటర్ ఫైల్ అదిగో నా టేబుల్ మీద పడి ఉంది. అది నేను చూసుకుంటాలే డీజీపీ. ఈలోపు నువ్వు పని చేయాలి. ఈ విషయం తెలిసే ఉంటుందిగా. రామకృష్ణని 24 గంటల్లో పట్టుకోవాలి. పట్టుకోకపోతే నువ్వు మళ్ళీ నాకు ఎప్పుడూ కనిపించవు. ప్రామిస్. నిజమే. 24 అవర్స్లో పట్టుకోకపోతే నేను కనపడను. ఎందుకంటే మీరు ఆ సీట్లో ఉండరు. ఇందాక చెప్పారు కదా సార్, ఎన్కౌంటర్ ఫైల్, హ్యూమన్ రైట్స్ కమిషన్, 5 ఆఫీసర్స్, 320 క్వశ్చన్స్, 24 అవర్స్. ఇప్పటిదాకా డీజీపీ నాకు ఫోన్ చేసిన మాట నేను మాట్లాడలేదు. మరి డీజీపీ ఎవరితో మాట్లాడారో నాకు తెలీదు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇది నాకు గవర్నమెంట్కి చాలా ఇంపార్టెంట్. అక్కడున్నది రామకృష్ణ, ఇక్కడ నాకున్నది వన్ అండ్ ఓన్లీ రజియా అలీ. ఒకే ఒక ఆప్షన్. ఇది నాకు నచ్చింది, చేస్తాను. రామకృష్ణ పోలీస్ డ్రెస్ వేసుకున్న తోడేలు. డోంట్ వరీ, ఆ తోడేల్ని పట్టుకోవడానికే పులిని వదిలేరు. వాడికి పులిస్ వారికి కూడా తెలుసంట. నాకు ఇప్పుడే తెలిసింది. పోలీస్ వారికి తెలిసిన వాడికి ఎప్పుడూ ఒకే ఒక డేంజర్, కింద పడితే తినేస్తుంది. దట్ వన్ మిస్టేక్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. అది ఇంతవరకు జరగలేదు. Ma'am, I'm Venu ACP. He's No Raju. time ma'am. for introductions. Is this the team? Yes, ma'am. Okay. We will capture the culprits within the next 24 hours and present them in court. కోట బొమ్మాలి, సంత బొమ్మాలి, నందిగాం, టెక్కిలి ఈ హైవే రూట్స్లో ఆల్రెడీ చెక్ పోస్టులు ఉన్నాయి మేడం. చెకింగ్ కూడా జరుగుతోంది. కాకపోతే మనకి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు. అంటే చెక్ పోస్ట్ రేడియస్ ఇంకా దాటలేదు, లోపలే ఉన్నారు. పోలీసు బండి ఆపారా? ఏట్లేదు సార్, మామూలుగా ఎన్కేట్ ఉంది. ఏట్లేదు సార్, లోడ్కి వెళ్తాను. నీ మీద ఎందుకో డౌట్గా ఉంది. ఎస్ గారి దగ్గర పదా.
మేడం వాళ్ళ సర్వీస్ డీటెయిల్స్. చింతాడ రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్, సత్తార్ రవికుమార్ కానిస్టేబుల్. డ్యూటీలో జాయిన్ అయ్యి 2 days అవుతుంది మేడం. మదర్ అండ్ డివోర్స్డ్ సిస్టర్ ఉన్నారు. నెక్స్ట్ మల్లేటి కుమారి మ్యామ్. మదర్ తప్ప ఎవరూ లేరు. కుమార్ ఇంటికెళ్ళు. రామకృష్ణ సర్వీస్ ఫైల్. రామకృష్ణ ఒక కూమింగ్ స్పెషలిస్ట్ మేడం. ఆయన ఎక్కువగా సర్వీస్ చేసింది సోంపేట, లక్ష్మీపురం, టెక్కలి. ఈ ఏరియాలన్నీ తనకు చాలా బాగా తెలుసు మేడం. ఎక్కడికి మేడం? లక్ష్మీపురం పోనీ. ఐగడికి ఇలా కాదు కదా దారి. ఇది అడ్డదారి. మన ఊళ్ళోకి వెళ్ళాలంటే ఈ అడ్డదారి ఉండే వెళ్ళాలి. వాళ్ళు ఆల్రెడీ రాయగడ్డ పిఎస్ని అలర్ట్ చేసింది. నాకెందుకో వెళ్తున్న దారి కరెక్ట్ గా అనిపిస్తుంది సార్. అది ఎక్కడ కూడా రాదన్న గ్యారంటీ ఏంటి? గ్యారంటీ లేదు, అసలు దారే లేదు. బతకాలంటే ఏదో దారి పట్టుకుని పరిగెట్టాలి. ఆ రోజు నువ్వు జీపు దిగకపోతే ఇంతవరకు వచ్చేది కాదు. అంటే చావు బతుకుల్లో ఉన్నోడిని మధ్యలో వదిలేసి పారిపోవాలా? యూనిఫామ్ లేకుండా కూడా మన డ్యూటీ చేయాలి కదా సార్. అలా డ్యూటీ చేసే మీ నాన్న చచ్చాడు. కోవట్టని చెప్పిన వెళ్ళాడు. పోతా పోతా 10 మందిని తీసుకెళ్లిపోయాడు. స్టేషన్ మొత్తం ఖాళీ. కోపంతో ఎన్కౌంటర్ చేశాను. లైఫ్ లో ఫస్ట్ టైం ఎన్కౌంటర్. నువ్వు చదివిన సిస్టమ్ పుస్తకాల్లో మాత్రమే ఉంటది, రోడ్డు మీద కాదు. 32 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. పదా. అనుభవంతో చెప్తున్నట్లేదు సార్, జీవితంలో ఓడిపోయి చెప్తున్నట్టుంది. చెప్తే అర్థం నీకు? ఏమనుకుంటున్నారు మీరు? మేడం వచ్చేయండి మేడం. మేడం వచ్చేయండి మేడం. వెనక్కి వచ్చేయండి మేడం.
ఆగండి సార్, అది వచ్చేస్తున్నారు సార్. రండి సార్. పదండి సార్, వెళ్ళిపోదాం. కుమారి చెప్పులు అటు. మేడం, మీ గెస్ కరెక్టే మేడం. వాళ్ళు ఖచ్చితంగా సీతమ్మ గడ్డ వైపు వెళ్తున్నారు. ఇక్కడ మొత్తం 64 గూడెలు ఉన్నాయి. ఇందులో ఎక్కడ దాక్కున్నారో కనుక్కోవడం కష్టం మేడం. ప్రతి గూడెలో నక్సలైట్ కుటుంబాలు ఉన్నాయి. గూడెంకి వెళ్లే ప్రతి దారిలో వాళ్ళకి ఇన్ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికే మీరు వచ్చారన్న విషయం తెలిసిపోయి ఉంటుంది మేడం. మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండటం అంత మంచిది కాదు. అందుకే రామకృష్ణ ఇక్కడికి వచ్చాడు. సలాంకం. ఏంటి బిజీగా ఉన్నావా? లేదు సార్, చెప్పండి. అంటే ఖాళీగానే ఉన్నావు అనమాట, ఏం చేయట్లేదు. అవును, వాడు ఎదురుగా కనిపిస్తే నవ్వావంట. ఆడేమో మేకని గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయాడంట కదా. ఏం చేసుకుంటావు మేక? మేరా బాత్ సున్నో అలీబాయ్, పులి పులి అనుకుంటే సరిపోదు. పులి ఎలా వేటాడుతుందో అది తెలుసుకోవాలి. అలీ, రేపే ఎలక్షన్, ఎక్కువ టైం లేదు. అక్కడ చేతులకు బేడీలు పడితేనే ఇక్కడ చేతులు మన పార్టీ కోటేస్తాయి. ఫోన్లో ఎవరు మేడం? నా బాయ్ ఫ్రెండ్. గంటకు ఒకసారి ఫోన్ చేయలేదంటే ఫీల్ అవుతాడు. కోట బొమ్మాళి హత్య కేసులో నిందితుల ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎస్ఐ అలీ ఆధ్వర్యంలో సార్ రండి సార్. శివయ్య, ఇప్పుడే సార్ మిమ్మల్ని టీవీలో చూసి అనుకున్నాను ఇక్కడికి వచ్చిద్దే బాగుందని. ఈ లోపలే బాగానే వచ్చారు సార్. ఇక్కడ మీకు ఫుల్ సేఫ్టీ సార్. పోలీసు వాళ్ళు ఎవరో రాలేరు సార్ ఇక్కడికి. గన్ను గవర్నమెంట్ది, వేలు మాత్రమే మంది. 2 రోజులు ఇక్కడే ఉంటాం శివయ్య. 2 రోజులు లేదు సార్, 4 రోజులు ఉండండి సార్. మీకు ఏటి ఇబ్బంది ఉండదు సార్. ఇక్కడ ఇదంతా మన ఏరియా. కొంచెం మంచిది తాగండి సార్. పాప ఎలాగుంది సార్? వీళ్ళు మనోళ్ళే. వీళ్ళని కూడా టీవీలో చూపిస్తున్నారు కదా సార్. లోన్ రండి సార్, తీసుకోండి.
తీసుకో. సార్ లేకపోతే నేను ఎప్పుడూ అయిపోయానండి. మేడం బయలుదేరదాం. వెస్ట్ కొంచెంసేపు పడుకుంటా. ఏంటి సార్ ఎంతసేపు గాల్లో చూసుకుంటూ మంతాకుంటూ అక్కడే కూర్చుంటారు? కొంతసేపు అయినా లోపలికి వెళ్ళి పడుకోండి సార్. పాడేరు ఎన్కౌంటర్. ధన్రాజ్ అలియాస్ మలేష్ మీ నాన్న వీడే. 2015 ఏఓబి సభామూర్తి అలియాస్ కాశీపతి మీ అన్నయ్యని వీడే. 2018 ఇచ్చాపురం మీ తమ్ముడిని వీడే. ఇప్పుడు వీడు మీ ఊళ్ళో దాక్కున్నాడు. ఏంట్రా ఇది? నేను మీ ఊళ్ళోకి రాలేను. వీడిని తీసుకోండి, మిగతా ఇద్దరిని నాకిచ్చేయండి. ఫస్ట్ టైం హిస్టరీలో నక్సలైట్స్ అండ్ పోలీస్ జాయింట్ ఆపరేషన్. ఇది వాళ్ళకి పర్సనల్. ఈ ఫోటోలో నన్ను చూసావా? నేను చూడలేదయ్యా. ఇతను చూసావా? నేను చూడలేదమ్మా. బాబు ఈ మనిషిని చూసినావేంటి? చూడలేదు. ఏటైంది? ఇటు పక్క వెళ్ళు. ఏటయ్యా కనపడదేటే?
ఎక్కడికి వెళ్ళావు? కుమారి కోసం. ఎవరి కోసం అయినా సరే బయట తిరగొద్దని చెప్పాను కదా, ఎవరికి అర్థం కాదేటి? అమ్మాయి అన్నీ చెప్పుకోలేదు కదా సార్. అన్నా మళ్ళీ అన్నా మళ్ళీ అన్నా మళ్ళీ హలో మేడం, మళ్ళీ ఫోన్ కట్ అయిపోయింది మేడం. తిరిగి చేస్తుంటే కలడం లేదు. సార్ మళ్ళీ మొబైల్ ట్రాక్ చేయండి క్విక్లీ. ఎస్ మేడం. లొకేషన్ ట్రేస్ అయింది మేడం. సీతమ్మగడ్డ టవర్ కి 3 కిలోమీటర్స్ రేడియస్ లో మూవ్మెంట్ లో ఉంది మేడం. సో మళ్ళీ రామకృష్ణ దగ్గర ఉంది. ఆ ఊళ్ళోకి వెళ్ళాలి. ఇక్కడ 64 గూడాలు ఉన్నాయి మేడం. ఆయన వెళ్ళాలి. ఇంకా కంగారు పడికి, మా నాన్నకి నేను చెప్తాను, ఖచ్చితంగా వదిలేస్తారు. ఏ చిన్ను, నువ్వేంటి ఇక్కడ? నాన్న తిన్న ఫ్రెండ్ వీళ్ళ నాన్నని అరెస్ట్ చేసావంట కదా. అంకుల్ చాలా మంచోరు నాన్న. అలాగే, సాయంకాలం పంపించేస్తాంలే, మీరు ఇంటికి వెళ్ళండి. వెళ్ళమ్మా. ఓకే. మీ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్సా? అవును సార్. ఈ టైంకి నేను స్టేజ్ పైన డాన్స్ చేస్తూ ఉండాలి. ఆయన వల్ల ఇక్కడ నేను స్టేషన్ లో ఉన్నాను. నాన్న, నువ్వు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? నువ్వు పారిపోతూ పారిపోతూ నా కాళ్ళకున్న గజ్జెల్ని కూడా తీసుకెళ్ళావు. నేను డాన్స్ చేస్తూ ఉంటే నీకు చూడడం ఇష్టం కదా. ఇంకా నా లైఫ్ లో నేను డాన్స్ చేయను. ఐ హేట్ యు నాన్న. నాన్న మంచోడు కాదు. పారిపోతూ పారిపోతూ నా కాళ్ళకున్న గజ్జెల్ని కూడా తీసుకెళ్ళావు. ఇంకా నా లైఫ్ లో నేను డాన్స్ చేయను. ఐ హేట్ యు నాన్న. వచ్చారా? దొరికారా? మీరు చెప్పినట్టే ఊర్లో వెయిట్ చేస్తున్నాను. బంతులేవో దొర్లుకుంటూ వస్తాయన్నారు కదా సార్, లైక్ అ బాల్. పట్టుకుందామని వెయిటింగ్. ఇక్కడ కేబుల్ ఆపరేటర్ని కలవాలి. మ్యామ్. ఓకే మ్యామ్. టెక్కలి ఉప ఎన్నిక జరుగుతుందా? మన బలమైన సామాజిక వర్గం ఉప ఎన్నికలో మీ ఊర్లో న్యూస్ టీఆర్పీ డీటెయిల్స్ కావాలి. ఓకే మేడం. టీఆర్పీ బాక్స్ ద్వారానే ఏ ఛానల్ని ఎవరెక్కువ చూస్తున్నారో తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో, బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రామకృష్ణకున్న ఒకే ఒక ఆధారం న్యూస్ ఛానల్స్. సో ఈ ఏరియాలో ఎక్కడ న్యూస్ ఛానల్స్ ఎక్కువగా రన్ అవుతున్నాయో అక్కడే రామకృష్ణ ఉన్నట్టు. మేడం, ఈ బాక్స్లోనే గత 24 గంటల నుంచి ఎక్కువ న్యూస్ ఛానల్స్ రన్ అవుతున్నాయి మేడం. ఈ బాక్స్ కూడా 200 కనెక్షన్లు ఉన్నాయి మేడం. ఏ ఇల్లు అనేది చెప్పలేం, కానీ అయితే కొండ మీద ఏరియా అయ్యి ఉండొచ్చు మేడం. చంపినోళ్ళు 24 గంటల్లో పట్టుకుంటామని స్వయంగా హోమ్ మినిస్టర్ గారు తొడగొట్టి మరీ శబ్దం చేసినారు. ఎంత మట్టుకి ఏ అలికిరి లేదు. మాకు న్యాయం జరిగినంత వరకు మా వర్గం నుంచి ఒక్క ఓటు కూడా పడదు. అంతే. నీవెవరో ఎలక్షన్కి వెళ్ళవమ్మా. ఎందుకు వెళ్ళాలి? సార్, మొన్న యూత్ కమిటీ 9 గంటలకు మీటింగ్ పెట్టుకుంటా సార్. మీరు మాట ఇచ్చినట్టు ఆ పోలీసులను పట్టుకొని సస్పెండ్ చేయకపోతే రేపు ఎలక్షన్లు కూడా వెళ్ళమని డిసైడ్ అయిపోండి సార్ వాళ్ళు. అదే పని మీద ఉన్నానయ్యా, నువ్వు ఆగు అనవసరంగా.
శివయ్య, చూసావు నా కూతుర్ని ఎలాగుందని అడిగావు కదా, చాలా పెద్దదైపోయింది కదా. అన్ని కెమెరాలు ఉన్నా చాలా ధైర్యంగా మాట్లాడేస్తుంది కదా. అది పుట్టినప్పుడు నేను ఏఓబీలో కూంబింగ్ చేస్తున్నాను. నా కూతుర్ని చూడడానికి వారం రోజులు పట్టింది. నేను ఎత్తుకున్నప్పుడు నా దగ్గర ఎందుకు లేవని కోపంగా చూసింది. ఇప్పటికీ అదే కోపం. మా అమ్మ కూడా అంతే, ముక్కు మీద కోపం. మా అమ్మ చచ్చిపోయినప్పుడు నా కోసం 3 రోజులు ఐస్లో పెట్టారు. వెళ్ళలేకపోయాను. అప్పుడు డ్యూటీయే. ఈ పోలీసు ఉద్యోగం నాకు కాకి బట్టలు ఇచ్చింది, కానీ నా కుటుంబాన్ని మొత్తం లాగేసుకుంది. నా కూతురు చిన్నప్పటి నుంచి డాన్సర్ కావాలనుకుంది. అలాగే చాలా ఇష్టపడి నేర్చుకుంది. కానీ తన చిన్న కోరికే నా వల్ల తీరట్లేదంటేనే గుండెల్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటారు సార్? మనం ఆపే వరకు వాళ్ళు ఆపరు. ఇంటి దాకా వచ్చిన కేసుని ఇంట్లో వాళ్ళ మీదకి తీసుకొచ్చారు. మన దగ్గర ధైర్యం మాత్రమే ఉంది. అక్కడ పెద్ద సైన్యం ఉంది. ఒకే ఒక్క సాక్ష్యం. శివయ్య సార్, మంచి టమాటా రసం పెట్టు, ఆకలేస్తుంది. Let's go. ఎవరక్కడ? ఎవరు వచ్చారు? రవి? ఫోన్ డిస్ట్రాయ్ చేశాను మేడం. Are you sure? ఎస్ మేడం.
అసలు దీని అంతటికీ కారణం నువ్వు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటారు సార్? ఆ వీడియో కాపీ లింక్ ఏమైనా ఉన్నాయా? 2 ఫోన్స్ డిస్ట్రాయ్ చేశాం సార్. మీరు, నేను, డీజీపీ, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసులో లాక్ అయిపోయాము. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ కేసుని సాల్వ్ చేయాలి. ఇది మీ స్టేట్మెంట్. రామకృష్ణ ఇక్కడికి వచ్చాక అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడని మీరితో సంతకాలు చేయాలి. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్తో రామకృష్ణ సూసైడ్ నోట్ రెడీ చేపిస్తాం. మీరు ఇప్పుడు సంతకాలు పెడితేనే మనందరం సేఫ్. నేను సంతకం అంటాను సార్. నన్ను ఉరి తీసిన నేను ఈ పని చేయను సార్. రామకృష్ణ సార్ చనిపోయినంత వరకు కూడా తన కూతురు గురించి ఆలోచించాడు. బతికినంత కాలం తన గురించే బతికాడు. అలాంటి కూతురు మా నాన్న మంచోడు కాదు, మా నాన్న తప్పు చేశాడంటే బతకలేకపోయాడు. ఆ అమ్మాయికి తెలియాలి సార్, మా నాన్న యాక్సిడెంట్ చేయలేదు, మా నాన్న తప్పు కాదని ఆ అమ్మాయికి తెలియాలి. నేను సంతకం పెట్టను సార్, పెట్టను. యాక్సిడెంట్ అవ్వకముందు ఆ ఏరియా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే రాహులే డ్రైవ్ చేసినట్టు ఉంటుంది సార్. కానీ స్టీరింగ్ వీల్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. కోర్టులో ఆర్గ్యుమెంట్ నిలబడదు. రాహుల్ బండి నడిపాడని సైంటిఫిక్గా ప్రూవ్ చేద్దామని చూస్తున్నావా? అదివు. నా పేరు రాహుల్. ఆ రోజు ఇద్దరు తాగున్నారు. కారు నడిపింది నేనే. కానీ రోడ్డు మీద రాజారావుని చూసిన తర్వాత నన్ను పక్కన కూర్చోమని రవి సారు స్టీరింగ్ తీసుకున్నారు. ఈ వీడియో కోర్టుకి వెళ్తే 14 సంవత్సరాలు జైలు శిక్ష. మీ ఇద్దరిది చిన్న వయసు. ఇంకొకసారి ఆలోచించండి. కోర్టుకి వెళ్ళే వరకు టైం ఉంది. సార్, ఫోరెన్సిక్ టీం వచ్చింది. ప్లీజ్ కమ్. జోస్లో మనం చూడొచ్చు, రాజారావు హత్య కేసులో ప్రభుత్వానికి అతిపెద్ద ఊరటగా మనం చెప్పుకోవచ్చు. 3 నిందితుల్ని రాత్రి పట్టుకున్నటువంటి పోలీసులు పోలీస్ క్లబ్ కి తరలించారు. అయితే ఇవాళ ఉదయం ప్రధాన నిందితుడైన రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా 2 నిందితుల్ని మరి కాసేపట్లో కోర్టుకు తరలించే అవకాశం ఉంది.
సర్వేలన్నీ మన వైపే ఉన్నాయి. సార్ ఏంటలి జడ్జి కేసుని సిబిఐ కేసాడంట కదా. నువ్వేం కంగారు పడకు, మన దగ్గర 42 మంది ఎంపీలు ఉన్నారు. వచ్చే సిబిఐ ఆఫీసర్ కూడా మన రికమెండేషన్ మీదే వస్తాడు. ఇండియాలో అధికార పార్టీకి ఉన్న ఫెసిలిటీస్ జనాలకు కూడా లేవు. లేట్ అయినా కూడా న్యాయం గెలుస్తుంది, అన్యాయం ఓడిపోతుందని మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. అవన్నీ తేలేసరికి నువ్వు లేటు, నేను లేటు. ఖుదా హాఫిజ్.